నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ కూడలి నందు ఉన్న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన న్యాయవాది సామాజికవేత్త ఇర్రా వెంకటరమణయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తమ ప్రాణాన్ని బలిదానం చేసిన గొప్ప త్యాగమూర్తి శ్రీ పొట్టి శ్రీరాములు అని తెలిపారు. నేటి యువత మహానీయుడిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలను కొనసాగించాలని జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త పెంచలయ్య మరియు కొండలరావు, హేమంత్, ఆర్టిస్టు వెంకటరమణ, ఈశ్వర, శివ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఇర్లా వెంకటరమణయ్య, ఎంఏ ఎల్ఎల్బి, న్యాయవాది, సామాజికవేత్త. ఈరోజు నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ కూడలి నందు ఉన్న మన పొట్టి శ్రీరాములు వారు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఆంధ్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేకంగా రాష్ట్రం కావాలని, రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు అర్పించి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం తన ప్రాణాన్ని బలిదానం చేసుకున్నటువంటి గొప్ప త్యాగమూర్తి. ఆయన వర్ధంతి సందర్భంగా 1952 అక్టోబర్లో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి 58 రోజుల పాటు ఆయన ఈ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ రోజు ఆయన ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. రోజుల సందర్భంగా ఈ రోజు ఘనంగా ఆయనకు నివాళులర్పించడం జరిగింది. అదే విధంగా ఆయన ఆశయాలను నేటి యువతరం ఆదర్శప్రాయంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో నడుచుకొని ఈ పోరాట స్ఫూర్తి పటిమ ఒక దృఢ సంకల్పంతో ఏదైతే ఆయన దీక్షను ప్రారంభించి మన హక్కుల కోసం, మన స్వేచ్ఛగా మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం త్యాగం చేసినటువంటి త్యాగధనుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు, మన జిల్లా వాసిగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసి ఆయనకు నివాళులర్పించే విధంగా మనం అందరం కూడా పాటుపడాలి. ఆయన ఆలోచన శక్తి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ ప్రాంగణంలో ఉన్నటువంటి కోణంలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి ఘనంగా ఈరోజు ఆధ్యాత్మికవేత్త, మన విశ్రాంతి ఉద్యోగి పెంచలయ్య గారు, మరియు అమరజీవి కొండలరావు గారు, మరియు ఆర్టిస్ట్ గారు, ప్రముఖ ఆర్టిస్ట్ వెంకటరమణ గారు, మరియు హేమంత్, మరియు ఈశ్వర, శివ గారితో కలిసి ఆ మహనీయుడి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇదే విధంగా ఆయన స్ఫూర్తి పట్టుదలతో ఈ జిల్లాలో మరిన్ని కార్యక్రమాలను చేస్తాము, చైతన్యం చేసుకొచ్చి ప్రజల ద్వారా ప్రజల్లో మార్పును తీసుకొస్తాము. ఆ మహనీయుడికి మరొకసారి జోహార్లు తెలియజేసుకుంటూ నివాళులర్పిస్తూ జోహార్.